థ్యాంక్ యూ. లిఖిత, అంకిత. చరిత గుండెల మీద రాసిన నీ చరిత మరిసెట్ల ఓదుము సారు. త్యాగాల తెలంగాణ గడ్డ మీద నువ్వు చేసినావు యుద్ధ పోరు. ఊరు వాడ అంతా గొల్లుమంటున్నారు ఉద్యమాల వీరుడెక్కడని. పసికోన నుంచి పండుటాకు వరకు పలుమార్లు యాది చేస్తున్నారే. నిన్ను పలకరించాలని చూస్తున్నారే. మా బాపు యాడున్నవే మా సారు కేసీఆర్. మా బతుకులు ఎండినయే మమ్ము దాచి పలకరించే. చరిత గుండెల మీద రాసిన నీ చరిత మరిసెట్ల ఓదుము సారు. త్యాగాల తెలంగాణ గడ్డ మీద నువ్వు చేసినావు యుద్ధ పోరు. ఊరు వాడ అంతా గొల్లుమంటున్నారు ఉద్యమాల వీరుడెక్కడని. పసికోన నుంచి పండుటాకు వరకు పలుమార్లు యాది చేస్తున్నారే. నిన్ను పలకరించాలని చూస్తున్నారే. మా బాపు యాడున్నవే మా సారు కేసీఆర్. మా బాపు యాడున్నవే మా సారు కేసీఆర్. ఇప్పుడు గౌరవనీయులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ భుజంగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ ఆనాడు పార్టీ కార్యక్రమాల్లో అన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు గుంటకాళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చారు. అందరూ కూడా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు జరగాలి బాబు. ఇగో ఇప్పుడు జరుగుతాయి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తారక రామారావు గారిని వేదిక మీకు రావాల్సింది కోరుతూ కొద్దిగా నేను చెప్తా కొద్దిగా మాట్లాడ. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండాలి. మన ప్రియతమ నాయకులు వచ్చారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఏ బాబు మీరు ఆగండిగో అవన్నీ తర్వాత పోయేటప్పుడు ఇద్దరు. ఇప్పుడు ఏమైనా జెండా కప్పే కార్యక్రమం మాట్లాడినాక ఇప్పుడు ప్లీజ్. ఈరోజు మన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పిల్లుట్ల రఘు ఇతర ముఖ్య నాయకులు చేరేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి
మనందరి అభిమాన నాయకుడు, మన రాష్ట్ర కార్యనిర్వాహక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాబోయే రోజుల్లో భావి తరాల మన యువ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవనీయులు చాలు బాబు, గౌరవనీయులు మన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మన హుజూర్ నగర్ నియోజకవర్గంతో పాటు కేసీఆర్కు కుడిభుజంగా ఉంటూ వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారికి, అలాగే గౌరవనీయులు ఉద్యమకారుడు, ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెత్తు నరసన్న గారికి, అలాగే పెద్దలు టాటా మధు గారికి, నా మిత్రుడు, తర్వాత రాకేష్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, టాడీ కార్పొరేషన్ చైర్మన్ రవి గారికి, మా మల్లికార్జున రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దయచేసి ఇంత ఎండలో కూడా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో, గులాబీ జెండా మీద ఉన్నటువంటి అభిమానంతో పెద్ద ఎత్తున తరలివచ్చినందుకు సూర్యాపేట జిల్లా మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మీకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్నారు, కేసీఆర్కు తండ్రికి తగ్గ తనయుడుగా పులి కడుపుల పులే పుడుతుందని చెప్పి నిరూపించుకుంటూ ఆనాడు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కానీ, ఉద్యమ కాలంలో కానీ, ఈరోజు ప్రతిపక్షంలో 2.5 సంవత్సరాలు, మరి ఏ ఒక్క నిమిషం కూడా వృధా కానియకుండా పార్టీ కార్యక్రమాలన్నిటిని కూడా ముందుకు తీసుకుపోతూ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నటువంటి మన నాయకుడు కేటీఆర్ అనే సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఇవాళ చాలా మంది ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బేరీజు వేసుకొని ఈ దుర్మార్గ పరిపాలన మాకొద్దు, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి ఎక్కడి పోయినా నినాదాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ పిల్లుట్ల రఘు లాంటి యువకులు, పిల్లుట్ల రఘు లాంటి యువకులు ఎంతో మంది ఈనాడు ముందుకొచ్చి గ్రామాన కూడా ఎక్కడ పోయింది మా గులాబీ జెండా, మా నాయకుడు ఏడి, అన్యాయం జరిగింది, తప్పు చేసినాం, మళ్ళీ గులాబీ జెండా రావాలి, కేసీఆర్ సీఎం కావాలని చెప్పి అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున అలజడి వేసింది. అందుకనే ఇవాళ రఘుతో పాటు ఇవాళ రఘు కూడా ఒక సంస్థను, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ వేలాది మందికి సాయం చేసి ప్రజల్లో ఉండి, మరి ప్రజలందరి కోరికతోటి ప్రజలందరి కోరికతోటి ఆనాడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 8,500 ఓట్ల రావటం జరిగింది. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నచ్చి స్వచ్ఛందంగా ఇవాళ పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరిని తీసుకొని వచ్చాడు. తమ్ముడు రవి గారికి స్వాగతం, సుస్వాగతం. వారెంట వచ్చిన వారందరి పేర్లు కూడా కండోలు కప్పేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఆనాడు ఉద్యమ కాలంలో కానీ కేసీఆర్కు కుడిభుజంగా ఉంటూ 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మీ హుజూర్ నగర్లో జగదీష్ రెడ్డి చేసిన కార్యక్రమాల్లో ఒక్క పైసా ఉంచి ఇప్పుడు మంత్రి చేయలేదని మీకు మనం చేస్తున్నాం. అటువంటి మన ప్రియతమ నాయకులు, మన సూర్యాపేట ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని ఒక 2 మాటలు మాట్లాడు. ఇప్పుడు గౌరవనీయులు ఆ నియోజకవర్గ రైట్, ఇప్పుడు మన రఘు గారికి వారితో వచ్చిన ముఖ్యులకు కండువాలు కప్తారు.